రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే గ్రామ, మండల, జిల్లా స్థాయి అభివృద్ధి ప్రణాళికలు రూపొందించండి అని చెప్పేసి కలెక్టర్లకు పంచాయతీరాజ్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. జాతీయ స్థాయి ప్రజా ప్రణాళిక ప్రకారం కింద 2024-25 ఆర్థిక సంవత్సరానికి గ్రామ, మండల, జిల్లా స్థాయి అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల కమిషనర్ గారు హనుమంతరావు గారు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఏటా కేంద్ర ప్రభుత్వం ఈ అభివృద్ధి ప్రణాళికలను పరిగణలోకి తీసుకొని నిధులు కేటాయిస్తుందన్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా దేశవ్యాప్తంగా సేకరిస్తుందని తెలిపారు. పంచాయతీ కార్యదర్శి నోడల్ అధికారిగా గ్రామ సభలు నిర్వహించి ప్రణాళిక రూపొందించాలి. 15వ ఆర్థిక సంఘం రాష్ట్ర సాధారణ ఇతర నిధులతో చేపట్టనున్నట్లు పనులు కూడా జాబితానైతే ఉంచాలి. 27న మళ్ళీ మనం చూసుకుంటే గ్రామ సభ నిర్వహించి ప్రణాళికను ఆమోదించాలి. 31న కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఈ గ్రామ స్వరాజ్ పోర్టల్లో నమోదు చేయాలి. ఫిబ్రవరి 7లోగా ఎంపీడీఓ నోడల్ అధికారిగా, మండల, జిల్లా పరిషత్ సీఈఓ నోడల్ అధికారిగా జడ్పీ సమావేశాలు నిర్వహించాలి. ప్రణాళికలను ఆమోదించిన అదే నెల 10 రోజుల్లోగా పోర్టల్లో పొందుపరచాలని చెప్పారు. ఇలా చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నిధులైతే ఇస్తుందన్నమాట. ఆ నిధులతో రాష్ట్రంలోని గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ప్రజలకైతే ఉపయోగపడుతుందన్నమాట. అందువల్ల ఈ అభివృద్ధి సంబంధించి పనులు చేసేందుకు ఈ వివరాలన్నీ కూడా సేకరించి సభలు అయితే పెడతారన్నమాట. సభలు పెట్టి వివరాలు అయితే ఏ ఏ పనులు చేయించాలి ఏంటని ఆ పనులన్నీ కూడా గ్రామ సభలో చర్చించి ఆమోదించడం జరుగుతుంది. ఇది మనకు లేటెస్ట్ అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.